అందరికీ నమస్కారం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. సో మనమైతే ఇప్పుడు ఉన్నది సారవకోట మండలం కోదాడపనస అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. సో ఈ దేవాలయం అయితే 2026 ఉత్తర నక్షత్రం అయ్యప్ప స్వామి వారి జన్మదినం రోజు అయితే ప్రతిష్ఠ చేయబోతున్నారు. సో మీ అందరికీ తెలుసు, ఈ అయ్యప్ప స్వామి స్వయంభూగా వెలిశారు. 2020 సంవత్సరంలో ఇద్దరు, అంటే ఈ విలేజ్ లో ఉన్న ఇద్దరు పనికంట్లకి అయితే ఇక్కడ ఉడుములు పట్టేటందుకు ఇక్కడికి విచ్చేసేవారు. సో విచ్చేసినప్పుడు పుట్టలోన కుక్కలు ఒక పుట్టని తవ్వుతుంటే అయ్యప్ప స్వామి వారు ప్రత్యక్షంగా కనిపించారు వాళ్ళిద్దరికి కూడాను. సో అప్పటి నుండి అయ్యప్ప స్వామి వారిని స్వయంభూగా ఇక్కడ దేవాలయంలో పూజిస్తున్నారు. సో ఇప్పటికే ఆలయం అయితే తమిళనాడు నుండి కళాకారులతో కేరళలో ఏ విధంగా అయ్యప్ప స్వామి ఆలయాలు ఉంటాయో ఆ విధంగానే ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, సో ఇక్కడే అయ్యప్ప స్వామి వారు లోపలైతే ప్రతిష్ఠ చేయబోతున్నారు. సో ఈ దేవాలయం లోపలైనే ప్రతిష్ఠ చేయబోతున్నారు, మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ అయ్యప్ప స్వామి వారిని ప్రతిష్ఠ చేస్తున్నారు. సో 2020 నుండి కూడాను 5 years పాటు ఆ అయ్యప్ప స్వామి వారి ఈ పుట్టలో దొరికిన ప్లేస్ నుండి అక్కడ ప్రతిరోజు కూడా నిత్యం ధూపదీప నైవేద్యం చేస్తున్నారు. సో అప్కమింగ్ డేస్లో మన ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర శబరిమల అవ్వడానికి అతిశయోక్తి లేదు. సో మీలే అంత